ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. గులాబీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించిపోతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులకే ఈ మీటింగ్ను ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం నిర్వహించనున్న సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. మరోవైపు గులాబీ పండుగ సందర్భంగా ఊరూరా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులంతా గ్రామాన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ లివిల్ చెప్పండి. ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో, జిల్లా కేంద్రాలలో జెండా ఆవిష్కరణలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముగింపు ఆవిర్భావ సంబరాలు ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఏదైతే ప్రతి ఊరిలో, ప్రతి తాండాలో, ప్రతి పట్టణంలో, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించాలని చెప్పేసి శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఆ రజతోత్సవ ముగింపు వేడుకలకు తెలంగాణ భవన్ ముస్తాబైంది. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. కార్యవర్గ సమావేశంలో సైతం భవిష్యత్ రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గత 25 సంవత్సరాల్లో సాధించిన విజయాలను, 10 సంవత్సరాల కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని, ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన అభివృద్ధిని ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఏదైతే కార్యవర్గ సమావేశంలో వివరించున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ భవన్ లో ముగింపు సమావేశాలకు సంబంధించి కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఏదైతే ఈ సందర్భంగా ఎండల దృష్ట్యా తెలంగాణ భవన్ లో పరిమితంగా ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. దీనికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులకే తెలంగాణ భవన్ కు అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఆహ్వానం ఉన్న వారే రావాలి, మిగతా నేతలంతా వారి నియోజకవర్గాల్లో వేడుకలను జరపాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఆదేశించారు. ఆహ్వానం ప్రతినిధులు మధ్యాహ్నం 1 గంట లోపే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ చేరుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో 11 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ భవన్ అంతా ముస్తాబైంది. 33 జిల్లాల్లో ఉన్న తెలంగాణ భవనాలు కూడా పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్న తెలంగాణ భవన్లలో ఆయా జిల్లాల ప్రెసిడెంట్లు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం నేరుగా హైదరాబాద్ లో జరిగే కార్యవర్గ సమావేశానికి హాజరుగా ఉన్నారు. అయితే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా ఫలితాలు అందాయి, ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా విధ్వంసం జరుగుతుంది, ఆనాటి వికాసానికి నేటి విధ్వంసానికి మధ్య ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించున్నారు. 25 సంవత్సరాల గులాబీ పండుగ పెద్ద ఎత్తున జరగనుంది. అందులో భాగంగానే అన్ని గత 25 సంవత్సరాల స్మృతులను కూడా ఇవాళ స్మరించుకోనున్నారు. 14 సంవత్సరాల పోరాటము, 10 సంవత్సరాల ప్రగతి పథం అన్నింటినీ బేరీజు వేస్తూ ఇవాళ అధినేత కేసీఆర్ మరోసారి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రధానంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఉద్యమాలు చేశాము, ఎలాంటి పంత ఎంచుకున్నాము, ఎలాంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఒక ట్యాగులైన్తో ఆనాడు ముందుకెళ్లాము, అవన్నీ కూడా 10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని కూడా ఇవాళ అధినేత కేసీఆర్ వివరించినారు. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం, 10 ఏళ్ల తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం అనే ఒక ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముందుకెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశించిన భవిష్యత్తు కార్యాచరణపై కూడా సందర్భంగా
అధినేత కేసీఆర్ దిశానిర్దేశించారు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఆవిష్కృతమైన బీఆర్ఎస్ పార్టీ నేడు యావత్ తెలంగాణలో మువ్వెన్నెల జెండాల ఇవాళ గులాబీ జెండా ఎగురుతుంది. ఇవాళ స్వతంత్రం తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొస్తే ఇవాళ తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని అని మరొకసారి స్పష్టమవుతుంది. పోరాటాలలోనైనా పాలనలోనైనా తన పట్టిమను చూపించిన బీఆర్ఎస్ పార్టీ అగాధాలు అడ్డంకులు ఎన్ని ఎదురైనా తన ఆ పతాకం తలవంచలేదు, ఎత్తిన పిడికిలి సడనివ్వలేదు. అందుకే గులాబీ జెండా ప్రజలకు గుండె ధైర్యం అంటూ కూడా ఇవాళ యావత్తు ప్రతి పౌరుడు తెలంగాణ పౌరుడు ఇవాళ గులాబీ జెండాను ఎత్తుకొని రెపరెపలాడించేందుకు సిద్ధమైన ఒక సందర్భంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 26 సంవత్సరాల వడిలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు సైతం శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజానికానికి అండా దండ బలం బలగం అంటూ కూడా ఇవాళ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ గత 25 సంవత్సరాల ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు గత సంవత్సరం ఇదే తేదీన వరంగల్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ అధినేత రజతోత్సవ సభను ప్రారంభించారు. ఇవాళ ముగింపు వేడుకల్ని కూడా తెలంగాణ భవన్ లో నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై కూడా దిశానిర్దేశించారు. ఇలా నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఇవాళ మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నాటి తెలంగాణ ఉద్యమం నాటి రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ పిడికిలు బిగించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ గులాబీ జెండా ఎత్తాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. గులాబీ జెండా పోరాటంతో గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే మోసం చేసిందో ఇవాళ అదే తరహా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సైతం అదే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున నిర్వీర్యం చేస్తుంది, అడుగడుగున నిర్లక్ష్యం చేస్తుంది. నిధుల విషయంలో కూడా ఇవాళ ఏపీ పెత్తనానికి తొలగి ఇవాళ దోషపెడుతున్న తరుణంలో మరొక్కసారి గులాబీ జెండా మళ్ళీ పోరాడాల్సిన అవసరం వచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశించారు. ప్రధానంగా పార్టీ శ్రేణులకు కూడా ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ఊరు వాడ అన్నిట్లో కూడా గల్లీలో కూడా ఇవాళ గులాబీ జెండా ఎగిరేయాలి, మన పండుగ జరపాలి. ఇవాళ యావత్ తెలంగాణ జాతి పండుగ గులాబీ పండుగ, ఇవాళ బీఆర్ఎస్ 26వ వసంతాల పండుగ అంటూ కూడా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ కేటీఆర్ ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం. ఇక మరికాసేపట్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో వర్కింగ్ కేటీఆర్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ప్రతిష రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.